హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నేను ఈ వీడియోలో అందిస్తాను. సో మనకు చూసుకున్నట్లయితే మనకి ఏ స్టేట్లో అంటే ఏ సర్కిల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోస్టల్ డిపార్ట్మెంట్ని సర్కిల్ వైజ్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది దేశవ్యాప్తంగా. అందులో ఏ ఏ సర్కిల్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్చువల్గా మనకి పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ అనేది ఒక్క వారంలో రిలీజ్ కాబోతుంది. ఎప్పుడు అంటే మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళే అఫీషియల్గా తెలియజేయడం జరిగింది. అదేంటి మనకి ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఇష్యూ ఆఫ్ ఆన్లైన్ నోటిఫికేషన్ అనేది మనకి 15వ తేదీ అనేది రిలీజ్ కాబోతుంది. 15వ తేదీ ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 15వ తేదీ రాకపోతే మరొక 2 రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. గ్యారెంటీగా మనకి ఆ మధ్యకాలంలో అయితే తప్పనిసరిగా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈలోపు దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు రెడీ చేసి పెట్టుకుంటే మీరు మీ ఫోన్లోనే తర్వాత అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలండి. నేను ఇక్కడ మీకు చెప్తాను ఏ స్టేట్కి ఏ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అనేది నేను మీకు చెప్తాను. ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మనకి ఇక్కడ మీకు సర్టిఫికేట్స్ అవసరం లేదు. మాకు కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చు అని సర్టిఫికేట్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ మీరు కంప్యూటర్ ఆన్ చేయడం, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వీటిపైన కొద్దిగా అవగాహన ఉంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ అలాగే బైసికల్ అనేది రైడ్ చేయడం రావాలి. బైసికల్ అంటే సైకిల్ తొక్కడం అనేది రావాలన్నమాట. తప్పనిసరిగా 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి. మనకి 10th క్లాస్లో కూడా తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అలాగే 10th క్లాస్ తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ చదువుంటారు కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏమేమి పోస్టులు ఉంటాయి ఇందులో అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అని, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం, అలాగే డాక్ సేవక్ అనే ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే జరుగుతుంది. ఇందులో మనకి జీడీఎస్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే 10th క్లాస్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని కంప్యూటర్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. దాని ప్రకారం మనకి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో మీకు 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని ఫైనల్గా సెలక్షన్ అనేది చేస్తారు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు ₹100 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజబిలిటీ, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి ఈ మార్చ్ 31 అంటే 2024 సంవత్సరం మార్చ్ 31 నాటికి మనకి ఈ పోస్టల్ శాఖకు సంబంధించి 62,220 వేకెన్సీస్ అనేది నోటిఫై చేయడం అనేది జరిగిందనమాట. అంటే ఇన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు మనకి మార్చ్ 31 వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ అనమాట. ఇందులో మనకి ఏ ఏ స్టేట్కి ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయనేది కూడా నేను మీకు ఇక్కడ చూపించడం జరిగింది. ఒక మొత్తం 23 సర్కిల్స్కి సంబంధించి కూడా చూపించాను. సో ఈ ఏ పోస్టులకి మనకు నోటిఫికేషన్ వస్తుందా, ఇన్ని పోస్టులకి 62,220 పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందంటే తప్పనిసరిగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అప్రాక్సిమేట్గా 90% ఇది మనకి నేను చెప్పినటువంటి ఇక్కడ మీకు చెప్పిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో 90% మీకు తప్పనిసరిగా ఈ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరొక వారం రోజుల్లో నోటిఫికేషన్ అనేది రాబోతుంది కదా. సో ఆలోపు మనం చూసుకునే అవకాశం అయితే ఉంటుంది అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే. ఓకే, 90% అయితే ఇవే వేకెన్సీస్ ఉంటాయి. ఒకవేళ మారితే ఎవరైనా ఈ మధ్యకాలంలో మనకి మార్చి తర్వాత మళ్ళీ 2 నెలలు గడిచింది కదా. సో దీని తర్వాత ఎవరైనా ఆ జాబ్కి రిజైన్ చేయడం వల్ల కానివ్వండి, అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. చూడండి, వేకెన్సీస్ 1/7/2023 నుంచి 30/6/2024 మధ్యలో ఏర్పడినటువంటి వేకెన్సీస్ అంటే ఎవరైనా జాబ్ చేస్తూ మరణించినా, రిజైన్ చేసినా, ట్రాన్స్ఫర్ అయినా, డిశ్చార్జ్ వాలంటరీగా వాళ్ళే జాబ్ నుంచి వెళ్ళిపోయినా, లేదా ఎవరైనా ఆఫీసర్లు వాళ్ళని టర్మినేట్ కానీ, రిమూవల్ కానీ, డిస్మిసల్ చేసినా, ఇతర డిసిప్లినరీ యాక్షన్స్ వల్ల వాళ్ళని రిమూవ్ చేసిన, ప్రమోషన్ ద్వారా ముందుకు వెళ్ళిన, లాంగ్ టర్మ్ డిప్యుటేషన్ ద్వారా వెళ్ళినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ వేకెన్సీస్ని కూడా ఇందులో చూపించమన్నారు అన్నమాట. అంటే 30/6/2024 వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ని చూపించండి అని కూడా, అంటే నోటిఫికేషన్లో కలపండి అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. నేను మార్చి 31 వరకు చెప్తున్నాను కాబట్టి ఇంకా నేను ఇప్పుడు చెప్పిన గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో మరణించిన వాళ్ళు కానీ, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కానివ్వండి, ప్రమోషన్ వచ్చిన వాళ్ళు కానీ, ఆ వేకెన్సీస్ను కలుపుకుంటే మరికొన్ని వేకెన్సీస్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక వేకెన్సీస్ దానికి ఆ స్టేట్కి కావాల్సినటువంటి లాంగ్వేజు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్లో తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు అంటే మనకి 10th క్లాస్ వరకు తెలుగు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా మీరు చదివి ఉండాలండి. అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.
1634 వేకెన్సీస్ ఉన్నాయి. అస్సాంకి సంబంధించి అస్సామీ లేదా అసోమియా అనే లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, 1481 వేకెన్సీ ఉన్నాయి. బీహార్కి హిందీ వచ్చి ఉండాలి, 4981 ఉన్నాయి. ఛత్తీస్గఢ్ హిందీ 1586. ఢిల్లీకి సంబంధించి హిందీ వచ్చి ఉండాలి, 351 వేకెన్సీ ఉంది. గుజరాత్ సర్కిల్లో మనకి గుజరాతీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, 2226 వేకెన్సీస్ ఉన్నాయి. హర్యానాకి సంబంధించి హిందీ వచ్చి ఉండాలి, 389 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్కి హిందీ వచ్చి ఉండాలి, 679 వేకెన్సీస్ ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి హిందీ లేదా ఉర్దూ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 616 వేకెన్సీస్ ఉన్నాయి. జార్ఖండ్కి హిందీ వచ్చి ఉండాలి, 3326 వేకెన్సీస్ ఉన్నాయి. కర్ణాటకకి కన్నడ వచ్చి ఉండాలి, 1790 ఉన్నాయి. తమిళనాడుకు తమిళ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, 4752 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ వారికి తెలుగు లేదా ఉర్దూ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 1252 వేకెన్సీస్ ఉన్నాయి. ఉత్తరాఖండ్కి హిందీ వచ్చి ఉండాలి, 1294 వేకెన్సీస్ ఉన్నాయి. కేరళకి మలయాళం వచ్చి ఉండాలి, 2404 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలో కొంకణి కానీ లేదా మరాఠీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 3473 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. మధ్యప్రదేశ్కి హిందీ వచ్చి ఉండాలి, 5233 వేకెన్సీస్ ఉన్నాయి. నార్త్ ఈస్ట్, మనకి నార్త్ ఈస్ట్ అంటే ఈస్టర్న్ స్టేట్స్ అనేవి ఉన్నాయి కదండి, 8 స్టేట్స్. ఆ స్టేట్స్లో 3284 వేకెన్సీస్ ఉన్నాయి. వాటికి డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. ఒక స్టేట్లోనే 3-4 లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి నార్త్ ఈస్ట్కి సంబంధించి, అది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒడిశాకి సంబంధించి ఒరియా లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు 3008 వేకెన్సీస్ ఉన్నాయి. పంజాబ్కి సంబంధించి హిందీ లేదా పంజాబీ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 1188 వేకెన్సీస్ ఉన్నాయి. రాజస్థాన్కి హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, 3151 వేకెన్సీ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్కి సంబంధించి హిందీ వచ్చి ఉండాలి, 10173 వేకెన్సీస్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్కి హిందీ లేదా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 3949 వేకెన్సీస్ అనేవి వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఉండడం జరిగింది. ఈ విధంగా టోటల్ దేశవ్యాప్తంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 6220 వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది, 62220 వేకెన్సీస్కి. ఓకే, సో అయితే తెలంగాణకు సంబంధించి 1252, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 1634 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ముందే చెప్పాను మీకు, నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనకి 15 జూలై 2024 తేదీన రిలీజ్ కాబోతుంది. అంటే మనకి ఇంకా 1 వీక్ టైం అనేది ఉంది. మరి ఈ జాబ్స్ రిలీజ్ అయినప్పుడు అప్లై చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు రెడీ చేసి పెట్టుకోండి. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మనము ఇవన్నీ మన దగ్గర రెడీగా ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. సో కావాల్సినటువంటి ఏంటి అంటే మొబైల్ నెంబర్, ఓటీపీ వస్తుందండి, దానికి తప్పనిసరిగా ఆ మొబైల్ నెంబర్ అనేది పెట్టుకోండి. ఈమెయిల్ ఐడి అనేది తప్పనిసరిగా ఉండాలి, వర్కింగ్ అవుతుందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఈమెయిల్ ఐడి. అలాగే మీరు స్కాన్ చేసి పెట్టుకున్నటువంటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ఉండాలి. అలాగే సిగ్నేచర్ అండి, మీ యొక్క సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. ఇవి రెండు కూడా 50 KB లోపే ఉండాలన్నమాట. నెక్స్ట్ 10th క్లాస్ మార్క్స్ మెమో ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు పెట్టుకోండి దగ్గరలో. అలాగే ఆధార్ కార్డు, కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు రిజర్వేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది. ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మన ప్రాంతంలో, అంటే మన పంచాయతీలో వేకెన్సీ ఉందనుకోండి అక్కడే ఇస్తారు. లేదా టౌన్ లేదా సిటీస్లో అయితే మన వార్డులో వేకెన్సీ ఉందనుకోండి అక్కడే ఇస్తారు. లేదా మన పంచాయతీలో లేదు, పక్క పంచాయతీలో ఉంది అంటే అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చూసుకునే దానికి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావాల్సి ఉందండి. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇది, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి మన స్టేట్ మీరు ఎక్కడ అప్లై చేస్తున్నారో దానిపైన క్లిక్ చేసి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది అక్కడ మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు వెబ్సైట్ అయితే వర్క్ చేయడం లేదు. నెక్స్ట్ వర్క్ అవర్స్ విషయానికి వస్తే డైలీ మనకి 3 నుంచి 5 గంటల వర్క్ అనేది మాత్రమే ఉంటుంది. అండ్ ఇవి పార్ట్ టైం జాబ్స్ కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ ఇవి. ఇక పోస్టల్ జీడీ సంబంధించి ప్రమోషన్స్ ఏమన్నా ఉంటాయా అంటే ప్రమోషన్స్ అయితే ఉండవు, కానీ మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకొని ఈజీగా మీరు ప్రమోషన్స్ అనేవి తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట పోస్టల్ డిపార్ట్మెంట్లోనే. సో మీరు అప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి ఆ జాబ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఓన్లీ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి పెడతారండి. కాబట్టి కాంపిటీషన్ చాలా చాలా తక్కువ ఉంటుంది. మీరు కొంచెం ప్రిపేర్ అయితే కూడా జాబ్స్ అనేవి పొందవచ్చు. ఈ ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయంటే పోస్టల్ అసిస్టెంట్ జాబ్కి ఉంటుంది, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఉంటుంది. పోస్టల్ అసిస్టెంట్కి మీరు సెలెక్ట్ అయితే 55,000కు పైగా శాలరీ రావడం జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సెలెక్ట్ అయితే 45,000కు పైగా శాలరీ రావడం అనేది జరుగుతుంది. సో ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఈ ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ అనే వెబ్సైట్లో మనకి రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అప్లైని చేసుకోవాలి. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే మీరు డైరెక్ట్గా అప్లైని చేసుకోవచ్చు మళ్ళీ. ఓకే, సో ఈ విధంగా మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరొక వారం రోజుల్లో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన వెంటనే మరొక వీడియో అనేది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చేస్తాను. సో మీరు మిస్ అవ్వకుండా అప్పుడు ఉండడానికి ఛానల్కి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.